ఎందుకంటే ఇది నాకు అలవాటు అయింది. మన టీనేజర్స్ లోపల జోష్ ఉంటుంది కదా, అసలు మూవీ చూసినప్పుడు అందరూ అలా ఒక జోష్ వెళ్ళిపోతాం మనం. స్టోరీ మంచిగా ఉంటే నేను కూడా ఒక ఆడియన్స్ గా చూస్తాను స్టోరీ. నేను కూడా సార్ డాడీ ఎందుకు రా ఇలా యాక్ట్ చేయవచ్చు, ఎందుకు కొట్టాను సార్, నేనే కొట్టి చెప్పా సార్. मैं सेट में गया, पूरा प्रैक्टिस है ना मुझे पूरा, देन टोटली ऑन सेट डायलॉग चेंज. क्लाइमैक्स ला और फायर इस्ताడు డాన్స్ లో. అప్పుడప్పుడు तुम क्या बोला आपको नहीं मालूम ना. హాయ్ హలో వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ భవ్య. అబ్బాయి ఇప్పుడు నాకు బాగా తలపోటు వస్తుందని చెప్పాలా, లేకపోతే నా తల పగిలిపోయిందని చెప్పాలా, ఏం చెప్పాలి? ఇదంతా దీని ప్రభావం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు తల అనే మూవీ నుంచి. ఆ సినిమా మీరు మోషన్ పోస్టర్ లోనే మీకు అర్థమైపోతుంది అసలు ఒక రేంజ్ కాన్సెప్ట్ అని. నాకు ఆ కాన్సెప్ట్ అయితే అర్థమైంది, మీకేం అర్థమైందో కూడా చెప్పండి. మేము ఆ కాన్సెప్ట్ ని మనం అమరాజేకర్ సార్ మనతో ఉన్నారు, సార్ అడిగి తెలుసుకుందాము. దాని తర్వాత మళ్ళీ టీజర్, ఇక ట్రైలర్ అయితే నేను ఆఫ్ ద రికార్డ్ నేను చూసేసిన, తర్వాత మీకు మెల్లగా రిలీజ్ అవుతుంది. సో మొత్తం ఇప్పుడు సార్తో ఒకసారి దాని గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సార్ ఏంది సార్ అసలు ఇది ఒక మోషన్ పోస్టర్, అసలు ఈ తల, అసలు అమరాజేకర్ అంటే చాలా ఎమోషనల్ కైండ్ ఆఫ్ పర్సన్. ఒకవేళ డాన్స్ చేస్తే మొత్తం సాంగ్ ఇచ్చి పడేస్తారని అనుకున్న పర్సన్ ఒక తల మూవీతో ఈ రేంజ్ యాక్షన్ మూవీ ఏంటి, అది కూడా సార్ కొడుకుని ఇట్లా ఒక యాక్షన్ పర్ఫార్మెన్స్ తో ఇంట్రొడ్యూస్ చేయడం ఏంటి అని ఒక షాక్ అనిపించింది. మీరు ఏం చెప్తారు? ఫస్ట్ హాయ్ ఫర్ యూ, ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ పబ్లిక్ సార్ మైక్. అవును, ఎందుకంటే ఇది నాకు అలవాటు అయింది. సో ఇది ఇక్కడ ఉన్నా నేనేదో మా ఫ్లో అది పెద్దదన్నా చిన్నది లేదు, ఇది అలవాటు అయింది. సో ఏంటంటే లేదు అలవాటు అయిపోయింది, సపోర్ట్ ఉంది కదా, ఇది వేరే ఇస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే నా అబ్బాయితో మూవీ చేయాలని డిసిషన్ చేస్తున్నప్పుడు ట్రెండ్లో ఉండాలి, జస్ట్ ఫిక్స్ అయింది. ఏదైనా రెండు మూవీ చూస్తారో అదో ట్రెండ్ సెట్ అయింది. సో ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఇస్ యాక్షన్. సో యాక్షన్లో ఒక డిఫరెన్షియేషన్ కావాలి. ఎలా అంటే ఇప్పుడు 17 years అబ్బాయి యాక్షన్ చేయాలంటే దాని కాన్సెప్ట్ కావాలి, లేదు నంబర్ కదా. మామూలుగా బేసిక్ గా అసలు ఇక్కడ కొత్తగా అందరికి అనిపించింది ఏంటంటే ఒక 17 years అబ్బాయి అంటే ఒక మంచి లవ్ స్టోరీ తీసుకోవడానికి ఎవరైనా సరే చూస్ చేస్తారు. బట్ మీరు యాక్షన్, అది కూడా మదర్ లవ్ అని చూపిస్తున్నారు. ఇది ఎందుకు వచ్చింది సార్ మీకు? ఎందుకంటే నేను కథ రాసిన ఉండి ఫిక్స్ అయినా, నా అమ్మ రాజశేఖర్, నాకు ఎంత అమ్మ ఇష్టం అండి, వీడికి వాళ్ళ అమ్మ అంటే ఇష్టం. సో అమ్మ రాజేంద్ర. సో ఒక మూవీలో మదర్ సెంటిమెంటల్తో ఒక మంచి ఇది చేయాలని ఫిక్స్ అయినా. సో అమ్మ రాజశేఖర్ పేరు ఎందుకు వచ్చింది, అమ్మ రాజేంద్ర రాజేంద్ర సన్. సో యాక్ట్ చేసిన పోతే అంత మదర్ స్ట్రాంగ్నెస్ ఉండాలి. సో దానికి సెంటిమెంట్లు అలా అన్నీ ఉన్నా కూడా ఒక ఎక్స్ట్రాలైన కొత్త ట్రెండ్ యాక్షన్ మూవీ ఉండాలి ఫిక్స్ అయినా. సో 3 years చేసి ప్లాన్ చేసి అదే నేను ముందే చెప్తున్నా. ఈవెన్ ఎలా అంటే రణం యాజ్ ఏ డ్యాన్స్ మాస్టర్ నేను నా అనుభవంతో తీసిన మూవీ అది. ఇది నా అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్, కో డైరెక్టర్ ఉంది. ఒక ఫస్ట్ డైరెక్టర్ మూవీ ఎలా ఉంటుంది అంతా పెట్టాను. దీంట్లో రియాలిటీ ఉంటుంది. యాక్చువల్లీ సినిమాలో ఆడియన్స్ దాని కథ మూవీ లోపల వెళ్ళిపోతారు. రియాలిటీ ఉంటుంది. ఒక ఆర్డినరీ అబ్బాయి వాళ్ళందరూ చూస్తున్నప్పుడు ఆ ఏజ్ ఉన్నప్పుడు అలడా వాడా ఆ క్యారెక్టర్ మారిపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా ఈ స్టోరీ కాన్సెప్ట్ చూసాక, మోషన్ పోస్టర్ కూడా చూసిన తర్వాత మీ ఇద్దరు కూడా కూర్చొని ఏమన్నా డిస్కస్ చేసి నాన్న నాకు ఇలా చేయాలని ఉంది మీరు చెప్పడం కానీ, లేదా ఇలా తీద్దాం రా నేను ఇలా బాగుంటుంది అని అది నేను చెప్పకుండా అక్కడే అడగండి చెప్పాలి. అవన్నీ ఏం అవ్వలే. నేనేమో నా నాన్న అమ్మ స్టోరీతో సెర్చ్ చేసుకున్నారు. సో నాకు ఆ రోజు స్టోరీ చెప్పి నాకైతే నాకు ఈ మూవీ స్టోరీలో ప్రొఫెషనల్ గా బాగా కూర్చొని మాట్లాడినాం. నాకు ఇది ఫ్లాస్ ఏం తెలియలే మా నాన్న నాకు స్టోరీ చెప్పినప్పుడు. సో నేను కూడా ఐడియాస్ ఇస్తే స్మాల్ ఐడియాస్, బికాస్ యాజ్ అన్ యాక్టర్ మై ఓన్లీ ఫోకస్ ఇస్ టు యాక్ట్ అండ్ యాజ్ అ స్టోరీ రైటర్ ఇస్ ఓన్లీ పాయింట్ ఇస్ టు స్టోరీ రైటర్ అండ్ ఆల్ దట్. సో అలా ఇన్ దట్ టర్మ్స్ మంచిగా బాగా మాట్లాడుకున్నాం. నాకు స్టోరీ అయితే బాగా నచ్చింది. సో తీసుకున్న స్టోరీ ఏమో ఇంకా డీటెయిల్గా ఎంత బాగా తీయచ్చు, సో అది ఎలా పొట్టించచ్చు, శ్యామ్ సార్తో ఎలా సినిమాటోగ్రఫీతో ఏం యాంగిల్స్, ఎలా పర్స్పెక్టివ్ వాళ్ళు అన్ని బాగా డిస్కస్ చూసేసారు. చూసి అప్పుడు ఇంకా ఏమో చెప్పండి. మూవీ చూసిన తర్వాత స్టోరీ చెప్పిన తర్వాత అంటే నాకు నా మూవీ కాబట్టి నాకు ఒక బయస్ ఉంటుంది అఫ్ కోర్స్. కానీ
ఎవ్రీథింగ్ అసైడ్ నాకు మూవీ చాలా నచ్చింది. చాలా ఎంటర్టైనింగ్ ఫిల్మ్ యాక్చువల్లీ, చాలా ఎంటర్టైనింగ్, ఒక ఇంపాక్ట్ ఉంటుంది. మన టీనేజర్స్ లోపల జోష్ ఉంటుంది కదా, సిన్స్ వీఆర్ యంగ్ మనకు ఆ ఎనర్జీ ఉంటుంది. సో మూవీ చూసినప్పుడు అందరూ అలా ఒక జోష్ వెళ్ళిపోతాం మనం. అలా ఏమో నాకు అనిపించింది. సో ఆ వైబ్ నాకు వచ్చింది. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ అట్ ది ఎండ్ ఐ డిడ్ గెట్ అన్ ఇంపాక్ట్ వాచింగ్ ద ఫిల్మ్. సో చాలా మందికి ఈవెన్ యంగ్స్టర్స్ కి ఉత్కృతం ఉంటుంది, బట్ ఎట్ ద సేమ్ టైం మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ తప్పకుండా. లేకపోతే నేను ఫస్ట్ ఇంత వైలెన్స్ తో వెళ్ళాలి, ఐ మీన్ సార్ చెప్పారు చాలా ఒబీడియంట్, చాలా డీసెంట్ ఇట్లా అని చెప్పారు. ఇట్లాంటి మీరు ఇట్లాంటి వైలెంట్ మూవీతో చేయడం స్టార్ట్ చేయడం మీకు ఎలా? నాకు ఒక మూవీ ఏమో నాకు స్టోరీ పైన ఫోకస్ ఉంటుంది. అది వైలెంట్ లవ్ స్టోరీ అనే ఉంటుంది. క్యారెక్టర్ మారిపోయాడు, స్టోరీ బాగుందా అది మెయిన్ ఇంపార్టెన్స్. ఒక సీక్వెన్స్ ఉంటుంది యాక్చువల్లీ, ఆ ఫైట్ లో స్ట్రగుల్ అవుతున్నాడు. నా కొంచెం సింపతి క్యారెక్టర్ వచ్చా, వీడు ఇంత కష్టపడుతున్నాడు ఫీలింగ్ ఉంది. అది చూపించకుండా బట్ కష్టపడాలి కదా. సో అలా అన్నప్పుడు ఫైట్ ఉంది, వాడు కొట్టేశాడు. కొట్టినా ఇదైపోయింది, కోపం వచ్చింది. వెళ్ళి ఫైట్ మనం తింటుంటే కష్టం లేదు, ఎందుకు రా ఇలా యాక్ట్ చేయవచ్చు, ఎందుకు కొట్టాడు సార్, ఈయనే కొట్టింది చెప్పారు సార్ అంటే అంత ఇన్వాల్వ్మెంట్. సో కెమెరాలు చాలా బాగుంటుంది అది యాక్చువల్లీ. సో అది పంచింగ్ సీన్ అనమాట. ఆ వైబ్రేషన్స్ ముఖంలో చాలా బాగా తెలుసు కెమెరాలో. సో అందుకే పంచింగ్ అలా దీంట్లో ఈ మూవీలో ఫస్ట్ పేరు వీడు తీసుకుంటాడు, తర్వాత మా నాన్నకి పోతుంది. ఎందుకంటే మా నాన్నమ్మ స్క్రీన్ ప్లే, డైరెక్టర్, స్టోరీ రైటింగ్, డైలాగ్స్ అన్నిటికీ నేను చేస్తే ఒక యాక్టర్ గా లాంచ్ అయినా. కానీ హీరో ఎలా ఎలివేట్ అవ్వాలో ఒక అబ్బాయి ఫస్ట్ మూవీలో అంత ట్రై చేశాను. సో వీడు ఎలివేట్ అయినా అందుకు మంచిదే కదా. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి డౌట్స్ ఇవి అడిగే లోపు. అంకిత, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ రైట్? ఓకే, సో आपका एक्सपीरियंस कैसे है शूटिंग पे और ये स्टोरी, I mean after listening the story? After listening the story मेरे को तो फर्स्ट सिलेक्ट किया एंड फोटोशूट हुआ. देन आया, मैं स्टोरी सुना, देन पूरा क्रेडिट रक्षिता दीदी, पूरा वो तेलुगु डायलॉग्स इन बंगाली writing. Rक्षिता is my daughter. She is also AD, assistant director. Okay. And after that in scenes मैं वो तो प्रैक्टिस करके पूरा रेडी करके, तेलुगु नहीं आता, पूरा हिंदी में समझाया मेरे को कि कैसा डायलॉग है, क्या है. पूरा मैं सेट में गया, पूरा प्रैक्टिस है ना मुझे पूरा. देन टोटली ऑन सेट डायलॉग चेंज. मैं फर्स्ट डे मैं पूरा कंफ्यूज, मैं क्या करूंगी, पूरा नर्वस हो गया ना. फर्स्ट तेलुगु, मैं बंगाली हूँ, फर्स्ट तेलुगु डायलॉग्स. इतना बड़े बड़े लोग के सामने मैं एक्ट कर रही हूँ, मेरा तो बहुत मैं थोड़ा नर्वस थी, पहले से थी, फर्स्ट से थी मैं नर्वस कि कैसा होगा. फिर प्रैक्टिस करके वो पूरा सेट था. देन सेट में डायलॉग चेंज हो गया. चेंज कर लिया सर? सर विद द टास्क फुल चेंज फर्स्ट डे. हाउ डिड यू मैनेज देन? Then I'm full confused. Then take. नहीं हो रहा. నేను పెర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను. షీ గోట్ ఉంటారు మనం, నేను డాన్స్ కొరియోగ్రాఫర్ లేదా, సో నేను లేడీ పెర్ఫార్మెన్స్ చేసి చూపిస్తా. దాన్ని ట్రై, లేదంటే వైక్ వేరే యాక్షన్ ఎందుకు ఇలా యాక్షన్ చెప్తుంటుంది. సో మనం పెర్ఫార్మెన్స్ చెప్తాం, దాన్ని బట్టి చేస్తాం. ఏదో టెన్షన్ ఏం లేదు. ఇలాంటి కేసెస్ లో కొన్ని సీన్స్ లో సడన్ డైలాగ్స్ ఏం అవుతాయి కదా, ఆమె చెప్పదు. మేము ఏమంటామంటే నువ్వు యాక్ట్ చేయి, డైలాగ్స్ ఏం చెప్పకు, జస్ట్ మౌత్ మూవింగ్. సో అలా మాట లేకుండా. సో మా నాన్నేమో ఎలా యాక్షన్ చెప్తారు అలా డిట్టో కాపీ చేస్తారు. సో షీ వర్క్డ్ అ లాట్ హార్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. Copied. So just copied the expressions and you pasted in the screen. So how was the experience after this? Beautiful. She is stage dancer, stage artist, script artist. Okay. What is script director? Cinema is nahi na. Cinema means spotlight with situations, with artists. That timing, all combination timing. So heroine timing is less, takkuva indante
అక్కడ బ్రైట్ కావాలి కదా. సో అలా సిచ్యువేషన్ ఎందుకంటే మీరు డైలాగ్ రాస్తున్నప్పుడు బాగుంటుంది, అక్కడ అన్ని కాంబినేషన్ పోతే అలా ఎలివేట్ అవ్వాలి, ఎలివేట్ అవ్వాలి, అక్కడ ఆ క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలి, బాగుంటుంది, మళ్ళీ మార్చేసుకుంటాం. అది దానికి ఇది. సో మొత్తానికి అందరినీ బాగా పిండేసారు. మోషన్ పోస్టర్ విషయానికి వస్తే నాకు అర్థమైంది ఏంటి అని అంటే గాలి, నీరు, నిప్పు అట్లా పంచభూతాల నుంచి వచ్చి మంచి చెడున్నారు అనేటట్టు నాకు అనిపించింది సార్. అట్లా తల తీసేశారు, ఆ కాన్సెప్ట్ లో తల వచ్చింది, అండ్ అట్లా అందులో నుంచి పుట్టుకొచ్చి దాంట్లో కథ మొత్తం ఉంది. అది తెలిసిన వాళ్ళకి ఉంటుంది, అది బాగా తెలిసినా నాకు కథ అడగవద్దు వాళ్ళకి, అది బ్రిలియంట్ గా చూసినా తెలుసు. అంతే ఇంకా దాంట్లో యాక్చువల్లీ కథ ఉంది. కరెక్ట్ అండి, ఆ ప్లాన్ ఉంటుంది. సూపర్, కొంచెం గెస్ చేశాను. సూపర్ లేడీస్ ఆల్వేస్ బ్రిలియంట్. కొంచెం వచ్చారు 50% వచ్చేసి. సరే ఇప్పుడు మూవీ అంతా కూడా ఒక ఎత్తైతే డైలాగ్స్ ఎంత ఇంపాక్ట్ చూపించేస్తారు అంటే ఇన్ఫాక్ట్ ఈ యాక్షన్ మూవీస్ లో ఒక ఫైట్ చేసే ముందు లేదా ఫైట్ చేసిన తర్వాత ఒక డైలాగ్ బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో అట్లా మీకు బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన డైలాగ్స్ ఎక్కడ పెట్టారు? నాకు డైలాగ్ ఉండాలి, బట్ డైలాగ్ வந்து ஒரு ஹீரோ வில்லன் మాట్లాడాలా ఉండదు కదా. ఇది డిఫరెంట్ మూవీ. ఇప్పుడు ఒక విల్లన్ హీరోతో ఇంటికి వచ్చి అలా అంటే అది సినిమాటిక్. ఇక్కడ రియలిజం ఉంది, రియలిజం డైలాగ్ కావాలి. దీంట్లో ఒక సీన్ ఉంటుంది, ఒక నెగటివ్ క్యారెక్టర్ హీరో దగ్గర మాట్లాడుతుంటాడు ఒక చిన్న అబ్బాయితో. ఆ సీక్వెన్స్లో నాకు డైలాగ్ కొంచెం ఒక 10 వెరైటీ రైటర్స్ దగ్గర అడిగాను, నేను రాసేసా అడిగాను. అది అన్ని వాళ్ళు ఇచ్చిందన్నీ యాక్చువల్లే ఉంటుంది. ఐ మీన్ ఒక హీరో దగ్గర మాట్లాడాలవే ఉంది. ఆ తర్వాత దాన్ని చూసిన తర్వాత మనది ఎక్స్ట్రీమ్ డిఫరెంట్. అది జనంగా ఒప్పుకుంటారా లేదా అన్న కోసం నేను ట్రై చేశాను. అందరూ అదే ప్యాటర్న్. ఒక విల్లన్ ఏం చెప్తాడు, నా గురించి తెలుసా, నేను ఎవరు తెలుసా, అదన్నీ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ నాది అలా ఉండదు. దాని ముందు ఒక విషయం చెప్తారు, ఒక సీక్వెన్స్. ఎలా అంటే ఒక చిన్న డైలాగ్ నేను చెప్తా, ఎగ్జాంపుల్. పర్వాలేదు, డైలాగ్ కూడా చెప్తా. నీ చిన్నప్పుడు నీ ఒక ఐ మీన్ తమిళ్ నేను చెప్తా, ఒక ఉంగరము ఏదో మిస్ చేసావు, నీకు నచ్చిన వస్తువు మిస్ చేసావు. అది దానికి అప్పుడు కరెంట్ లేదు, దానికోసం ఊరే ఫైర్ చేశారు. ఊరే ఫైర్ చేసి దాంట్లో ఉన్న బ్రైట్నెస్ వస్తుంది, దాంట్లో చూసి ఇచ్చాను నా అబ్బాయికి. అప్పుడు నిన్ను ఏం చేస్తా, నా అబ్బాయికి ఇన్ని చేసిన వాడు నిన్ను ఏం చేస్తాడు, నెగటివ్ క్యారెక్టర్ మిస్ అనేదికే ఒక ఊరే ఫైర్ చేస్తాను నేను, నిన్ను ఏం చేస్తాను అదా ఒక నెగటివ్ క్యారెక్టర్. అబ్బాయికి భయం ఏం చేస్తా. సో ఇలాంటి విషయం అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. డైలాగ్స్ లో ఇంపాక్ట్ ఏమో యూ కెన్ సీ ఇట్ ఆన్ ది యాక్షన్ సీన్స్ లో ఉన్న హీరో లేకపోతే ది ఫైటర్స్ కి ఎక్స్ప్రెషన్స్ లో తెలుస్తుంది. సో డైలాగ్స్ ఉన్న ఇంపాక్ట్ ఏమో ఫైట్ సీన్స్ లో తెలుస్తుంది మీకు. సో టోటల్ ఎన్ని ఫైట్స్ ఉండొచ్చు? చాలా ఫైట్ ఉందండి, 1 2 3 4 5 ఫైట్. లో నాకు ఇందాక పర్టికులర్ ట్రైలర్ ఇంకా రాలేదు, మీరు కంగారు పడకండి, ట్రైలర్ వచ్చాక చూడొచ్చు. బట్ ట్రైలర్ లో నాకు ఇందాక చూసా సార్, అందులో ఒక సీన్ లో కొంచెం ఫైట్ కొంచెం కొత్తగా అనిపించింది. సో ఫైట్ మాస్టర్స్ కి మీరు నాకు ఇలా కావాలని చెప్పారు. అవునవును, నేను ఫైట్ మాస్టర్ ఫ్యామిలీ లేదా, మై ఫాదర్ ఫైట్ మాస్టర్, నా బ్రదర్ ఫైట్. సో అసే నేను డాన్స్ కోరియోగ్రాఫర్ అనాల, ఇది ఒక ఫైట్ కోరియోగ్రాఫర్ ఉండాలి ప్లాన్ చేసి ఇట్స్ లాట్ ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్ చేశాను ఆఫీస్లో. ఆఫీస్ చిన్న రూమ్ ఉంటుంది, అక్కడే ప్రాక్టీస్, ఎక్కడ కింద పడిపోతాడో అయ్యో ఈ స్ట్రగుల్ లాట్, అది చాలా హెల్ప్ అయింది. దెన్ అలాగే ఐ మీన్ ఒక ఫైట్ మాస్టర్కు ఒక డాన్స్ ఒక డైరెక్టర్కు కథలో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫైట్ అవే ఫ్రమ్ సబ్జెక్ట్ ఉండదు. సిచ్యువేషన్ చిన్న అబ్బాయి ఫైట్ చేస్తున్నాడు, దానికి కాన్సెప్ట్ ఉంటుంది. అది మీరి అంటే 2 యార్లు వెళ్తున్నారు అలా లేకుండా, అంత లైవ్నెస్,
అది మిస్ అవ్వ వాళ్ళు చేస్తారు ఏమైనా చేస్తారు. సో అంత కథ కూడా అది ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది, మీనింగ్లెస్ ఫైట్ ఉండదు, మీనింగ్లెస్ ఫైట్ ఉంటుంది కాన్సెప్ట్. ఇంకొక డౌట్, ఇప్పుడు యాక్చువల్లీ బయట మనం అందరం చూస్తున్నాం, కొత్త ట్రెండ్ మారింది మీరు అన్నారు, బట్ ఒక యంగ్స్టర్ ఇట్లా వచ్చినప్పుడు వైలెన్స్ తో వస్తున్నారు అని ఏమన్నా కొంతమంది నెగిటివ్ గా కూడా అంటుంటారు. సో వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు సార్? నెగిటివ్ పాయింట్ ఆఫ్ ఉండదు, ఎందువల్ల వాడు అవుతున్నారు అదా పాయింట్. మీకు అర్థమైందా? వై ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉంది తమిళ్లో, నువ్వు మంచిది కోసం పోరాడు, ఏమన్నా చెయ్యి, మంచి కోసం ఏం పోరాడు. ఒక అమ్మ ఒక అబ్బాయి చెప్తారు చావర వరకు పోరాడు, అది మంచిది కోసం చెప్తారు పిల్లలకి అడ్వైస్. అర్థమైందా? సో నువ్వు అలాంటి ఒక అబ్బాయి జోలికి రాకుండా మనకేం కానంత వరకు బాగుండదు. ஆமா ஒரு ఎలా పెంచినారు ఇంపార్టెంట్ అవుతుంది కదా. హౌ ఒక ఇంట్లో నువ్వు ఏం వద్దు, ఇంట్లో ఏముండడం పెంచుతారు, ఒక ధైర్యం పెంచుతారు. మీకు పెంచడం పెట్టి ఉంది లేదా, ఒక అమ్మ ఎలా పెంచుతున్నారు దాన్ని పెట్టే అందరి పిల్లలు మంచి వాళ్ళే. బ్యాడ్ ఆర్ గుడ్ అమ్మ వాడ దాంట్లో ఉంది. తమిళ్లో మంచి తెలుగులో అది తమిళ్లో ఏంటంటే ఎల్లా కొడది నల్ల కొడదా అది వలకృత వచ్చిదా, అన్ని పిల్లలు మంచి పిల్లలు పుట్టినప్పుడు అది ఎలా అవుతుందని పెంచడం అదే కాన్సెప్ట్. సో అంద ఇది క్లియర్గా చెప్పాను. సో ఇది మదర్ పాయింట్, అది మూవీలే మదర్లో డిఫరెంట్ కాన్సెప్ట్. సో నెగటివ్ పర్స్పెక్షన్స్ ఆడియన్స్ సైడ్ ఉంటే కూడా మంచిది యాక్చువల్లీ, పాజిటివ్. ఎందుకంటే వాళ్ళకి ఉన్న పర్స్పెక్షన్ చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అన్నిటికీ ఒక రీజన్ ఉంటుంది ఫిల్మ్లో. మీకు ఇది ఫస్ట్ మూవీ యాక్చువల్ గా నార్మల్ గా ఒక స్క్రీన్ పెట్టారు, ఒక సింపుల్ డైలాగ్ ఇచ్చి ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేయడమో, లేకపోతే అట్లా ఒక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇస్తే కొద్దిగా ఈజీగా మేనేజ్ చేయడానికి ఈజీ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ వైలెన్స్ తోటి యాక్షన్ ఫైట్స్, సీన్స్, డైలాగ్స్, ఇంపాక్ట్, ఎవ్రీథింగ్ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఇట్ సేమ్ టైం మీ చుట్టూ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉంటారు. మీకు చాలా టఫ్ అనిపించిన సీన్ కానీ షూట్ కానీ ఏదన్నా? నైస్ క్వశ్చన్, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ నాకు టఫ్ అని ఏం అనిపించలే. అంటే నేను ఎలా అంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్. నాకు సెట్లో ఉంటే నా పైన చాలా కోట్లు స్పెండింగ్ ఉన్నాయి కదా. సో నేను ఐ కాన్ లెట్ దెమ్ డౌన్, డిసప్పాయింట్ చేయలేను నేను. సో అలాంటి ఒక రిస్క్ పెట్టుకుని నేను ఎవ్రీ మార్నింగ్ బిఫోర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద హోటల్ రూమ్ మిర్రర్లో చూసుకుని నేను ఈ క్యారెక్టర్, మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రాంబాబు. సో రాంబాబు అనే క్యారెక్టర్ పేరుతో నేను వాడి క్యారెక్టర్ ఏంటి నేను అలా చెప్పుకొని నేను ఐ యూజ్డ్ టు వాక్ ఆన్ సెట్ ఇన్ దిస్ క్యారెక్టర్. సో వాడి ఆ స్టోరీ నాకు తెలుసు కాబట్టి వాడి ఎమోషన్స్ ఏంటి, ఆ సీన్ ఏంటి. దీంట్లో రెండు పెర్ఫార్మెన్స్ ఉంది, ఒక అమ్మ సైడ్ పెర్ఫార్మెన్స్, ఒక ఫాదర్ సైడ్ పెర్ఫార్మెన్స్. ఫాదర్ సైడ్ కూడా ఉంది దీంట్లో, అండ్ ఇంకో సైడ్ లవ్ వేరే. సో వెరైటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మూవీలో కంపల్సరీ చూపారు. సో స్టోరీ లేదు బట్ సార్ మీరు ఇందాక అన్నారు పిల్లల్ని పెంచడం అది అని. సో విత్ దిస్ ఫస్ట్ ఫిలిం ఓన్లీ సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ థింగ్ ఏంటంటే నా కోసం దే ఆర్ ఇన్వెస్టింగ్, ఐ నీడ్ టు బి రెస్పాన్సిబుల్ అనేది హీ లెర్న్ దట్. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనమాట. అండ్ మోర్ నెక్స్ట్ మేబీ మీరు మళ్ళీ నెక్స్ట్ వైలెంట్ మూవీస్ ఏమైనా ఇలానే చేస్తారా, లేకపోతే ఎనీథింగ్ యూ హ్యావ్? డిపెండ్స్, స్టోరీ బట్టి ఉంటుంది. కానీ నేను చేస్తే ఆడియన్స్ కి నచ్చే ఫిల్మ్స్ లాగా చేస్తాను. బికాస్ యాజ్ అన్ యాక్టర్ మై ఎంటైర్ ఫోకస్ ఇస్ టు సాటిస్ఫై ది ఆడియన్స్. దట్ ఈస్ మై హోల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ యాక్టర్. సో స్టోరీ మంచిగా ఉంటే నేను కూడా ఒక ఆడియన్స్ గా చూస్తాను. స్టోరీ నేను కూడా సార్ ఆఫ్ కోర్స్ డైరెక్టర్ కూడా మాకు నచ్చిన స్టోరీ చేయరు, పబ్లిక్ నచ్చిన స్టోరీలో మీరు హీరో ఎంత ఫాదర్స్ అన్నా సరే మీరు డైరెక్టర్ మీరు నచ్చేటట్టు తీయాలి. అంతే కదా, అంతే. మరి నెక్స్ట్ మీరు యాక్చువల్లీ మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు టక్కరి కానీ అవన్నీ మూవీస్ లో సాంగ్స్ కూడా అసలు అమ్మి సాంగ్ ఎంత క్రేజ్ ఇచ్చింది, ఇవన్నీ అందరికి బాగా మిస్ అవుతారు కదా. సో మరి ఆ కైండ్ ఆఫ్ అమ్మ రాజశేఖర్ సార్ ని ఎప్పుడు చూడొచ్చా, చూడకూడదు, కష్టమా? ఈ మూవీలో కొంచెం అలాంటి కష్టం ఇందులో. సో ఆల్ సబ్జెక్ట్ కి అయితే సాంగ్స్ ఉంటుంది, ఎందుకంటే ఎలాంటి స్పెసిఫిక్ సాంగ్స్ లిరిక్ ఓరియంటెడ్ ఏమైనా ఉన్నాయా? ఇలా ఇట్స్ లవ్ మ్యాట్రిక్ సాంగ్ ఉంది, వీళ్ళు ఇద్దరు బ్యూటిఫుల్ ఉంటుంది. స్టోరీ తగ్గుతుంటుంది, ఫెంటాస్టిక్ మౌంటేజ్ ఉంటుంది.
ஒரு ఫ్రెష్గా ఉంటుంది. ఐ మీన్ డ్రీమ్ సాంగ్ ఉండదు, ఇట్స్ నాట్ కమర్షియల్, ఎవ్రీథింగ్ ఇస్ సిచ్యువేషన్స్. సో ఆడియన్స్ வந்து அந்த స్క్రీన్ లో ఉంటారు, వాళ్ళ వాళ్ళ మైండ్ అవాయిడ్ అవ్వకుండా ఉంటుంది స్క్రీన్. సడన్ గా డ్రీమ్ వచ్చి ఆడాడు అంటే అది ఇదే. సో ఇప్పుడు నమ్మోదు ఆడవాడు నమ్మోదు ఉంటుంది సాంగ్ ఉంది, అలాంటి ఒక కాంపిటేటివ్ సాంగ్ ఉంటుంది. తర్వాత ఒక కోడి సాంగ్ ఉంటుంది డిఫరెంట్ స్టైల్. అండ్ సెకండ్ హాఫ్ లో బ్యూటిఫుల్ వీడు క్లైమాక్స్ లో ఆడతాడు. డాన్స్ మూమెంట్స్ మాకు మంచి హుక్ స్టెప్స్ వచ్చేసారు. இல்ல క్లైమాక్స్ లో ஒரு ఫైర్ ఇస్తాడు డాన్స్ లో. ట్రైలర్ చెప్పాలి ఎందుకంటే ఆడియన్స్ అది వంద ఎలా అంటే 10 డాన్సర్స్ ఇలా చూపించి మళ్ళీ అది ఎలా ఆడతారని చూసిన తెలుసు. దేనికోసం ట్రైలర్ వచ్చాక కాన్సెప్ట్ అర్థం. ఎందుకంటే ఒక 20 డాన్సెస్ అలా ఉండదు, అది కాన్సెప్ట్ తో ఉంటుంది. సో అది వస్తున్నప్పుడు ఆడియన్స్ విల్ ఎంజాయ్ ప్లేస్మెంట్. Okay, Ankita, so you have faced some kind of difficulties with the language, है ना? तो आपको कैसे लगा? I mean, before shoot and after the release of the teaser and motion poster, how you felt as a theatre artist student? How you felt? बंगाली में टोटल अलग है. मतलब एक्टिंग तो एक्टिंग है, बट स्टाइल्स एवरीथिंग इज डिफरेंट. बट when this opportunities come to me, then I was like, really क्या? I was just confused, ये सच है ये फेक है? मैं सर का नाम नहीं जानती थी, मतलब वही वेस्ट बंगाल नहीं, I know him, but मैं नहीं जानती थी कि वही कॉल कर रहा है मुझे, because मैंने फेक कॉल्स आते हैं. So मैं वही सोचा. Then कॉल आया, वो सब कुछ फाइनल किया, ये वो मैं सब कुछ जाना कि कौन है कौन नहीं. देन मैं इधर आया, मैं बोला कि कैसे हुआ. देन नाउ आई एम एक्साइटेड टू सी द फिल्म. मैं अभी तक नहीं देखी कुछ भी, जो भी है वो सेट में है, स्टोरी है, सब कुछ सुना, ये ट्रेलर मोशन पोस्टर सब कुछ. बहुत एक्साइटेड हूँ. आप जैसे सब एक्साइटेड है ऑडियंस, मैं भी वैसे एक्साइटेड हूँ. कोई मेमोरेबल मोमेंट है? मेमोरेबल मोमेंट ना, इसके ऊपर मतलब एक सीन है जिसमें इसके ऊपर चढ़ के मैं पार कर रही हूँ. स्टोरी नहीं है, जस्ट मेमोरेबल. लाइक मैं वो क्या वॉल पार कर रही हूँ. देन मैं आके बोला, तेरे को लगा तो नहीं ना? नहीं क्या नहीं तेरा वेट नहीं है. क्या मेरा वेट नहीं है? लाइक दैट. ये बहुत फनी मोमेंट है. So the movie is violent, but the actually shoot time was very fun for you. అందరికి ఫన్. చాలా జోక్స్ లేదు, వీళ్ళందరూ ఫన్. ఇదేదో జాలియా బెంగాలీ మూవీ చేసింది, ఇది ఇంత పెద్ద మూవీ తెలియదు. సో మంచిగా జోక్స్ చేస్తుంది అప్పుడప్పుడు. तुम क्या बोला हमको नहीं मालूम ना. சீன் இருக்குல்ல, வால்ல இருந்து அவ ஜம்ப் பண்ணுவா பேக்ல இருந்து, அது சொல்றா. yes okay, వాల్ మీద ఉండి దూకడం. సో నా సపోర్ట్ చేసుకోండి, జంప్ చేయగా వాల్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు సగం అర్థమైంది, సగం ఇది మొత్తం కథ చెప్పేలా ఉంది, నాకేం అర్థం కాలేదు. రియల్ షూల రియల్ తీసు సార్. యాక్చువల్లీ ఈ స్టోరీ అంతా మీరు అనుకున్నప్పుడు నేను మా సర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుని స్టోరీ రాసుకున్నారా, లేకపోతే రాసుకున్న తర్వాత ఎవరు ఎందుకు మా సర్నే చేస్తే బాగుంటది అని ఫీలింగ్? లేదు, అది ఫ్రాంక్ గా చెప్తా, నా అబ్బాయి కోసం చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ రణం ఉంటుంది வந்து ஒரு కథ, దానికి ఎవరు యాక్టర్ నా బిగ్గెస్ట్ డాన్స్ మాస్టర్. సో ఎన్టీఆర్తో చేయవచ్చు, అందరూ చేయదు. బట్ నాకేంటంటే ரொம்ப పాపులర్ డైరెక్టర్ ఉండదు, హీరో ఉండదు. ఎందుకంటే సడన్ గా వెళ్ళి విలన్ దగ్గర లెగ్ లో కూర్చోవాలి, సడన్గా పెద్ద హీరో కూర్చున్నా బాగుంటుంది. సో నాకు అలాంటి పాపులర్ అయిన హీరో కావాల్సి చెప్పి ఐ వెంట గోపిచంద్. గోపిచంద్ షాక్, నా వాటిలో వర్క్ చేయలేదు గోపిచంద్. నా టాప్ మాస్టర్ వీళ్ళని చిన్న హీరోస్ అప్పుడు నాతో ఎందుకు వచ్చారంటే కథ వాంటెడ్. అప్పుడు అలా వెళ్తా ఖతర్నాక్ కథ, ఇది ఎవరు కమర్షియల్ రవితేజ, ఈ కథ అలా లేదు.
అబ్బాయి ఒక 17 years అబ్బాయి ఎలా క్యూట్ లవ్ చూపాలి, ఎలా యాక్షన్ చూపాలి, ఎలా సెంటిమెంట్ జనం బయట వచ్చినప్పుడు వాడు మన సన్ అంటే ఫీల్ అవ్వాలి ప్రతి ఆడియన్స్ సన్న. అందుకే నేను యాటిట్యూడ్ కూడా స్టేజ్ ప్రోగ్రామ్స్ ఉంది, డాన్స్ చేయాలి, అవన్నీ చేయదు. కథలో ఎలా ఉన్నావో అలా ఇప్పుడు ఏంటంటే అలా నువ్వు క్యారెక్టర్ అలా ఉండు. ఆడియన్స్ ఆఫ్టర్ హిట్ ఓన్లీ దెన్ ఎనీథింగ్. యాజ్ అ డైరెక్టర్ గా మీకు ఈ మూవీ మొత్తం బీజిఎం ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? యాజ్ అన్ యాక్టర్ గా మీకు ఎలా అనిపిస్తుంది? నేను చెప్పరా ఒక బీజిఎం ఏమో ఎలా బేసిక్లీ హోల్ పాయింట్ ఆఫ్ బీజిఎం ఏంటి టు ఎలివేట్ ద సీన్. మనం ఆ సీన్ లో డ్వెల్ అవ్వడానికి, ఆ సీన్ లోపలికి వెళ్ళిపోవడానికి ఒక బీజిఎం అవసరం. So BGMs ఈ మధ్య అందరికి బాగా క్రేజీ. Exactly. బాంబే మ్యూజిక్ డైరెక్టర్ అస్లాం కేజీ సార్. I went 2 months there. యాక్చువల్లీ ఇది రీ-రికార్డింగ్ ரொம்ப కష్టం. ఎలా అంటే ఒక సైడ్ ఇలా సెంటిమెంట్ ఉంటుంది, ఒక సైడ్ ఎలా సెంటిమెంట్ ఉంటుంది, దానికి కూడా ఆర్ఆర్ కావాలి, దీనికి కూడా ఆర్ఆర్ కావాలి. సడన్ గా ఫైట్ చేస్తారు మళ్ళీ. అయ్యో వెరైటీ ఆఫ్ ఇది. అదిలో வந்து రీ-రికార్డింగ్ నాకు తెలిసి అస్లాం అవార్డు వచ్చే రీ-రికార్డింగ్ మైండ్ బ్లోయింగ్. సో మాస్ ఫీలింగ్ తో, యాక్షన్ సీన్స్ తో, ఎమోషన్ తో మంచిగా మా నాన్నమ్మ అస్లాం సార్ తో బాగా బాంబేలో బాగా బీజిఎం రీ-రికార్డింగ్ బాగా చేస్తారు. ఫీల్ కావాలి. అందుకే తర్వాత బికాస్ ఏంటంటే శ్యామ్ ఖైర్ గురించి చెప్పాలి. కెమెరామెన్ ఐఎమ్ డన్ ఫస్ట్ సార్. ఇదే సూపర్ గుడ్తో గుడి గంటలు వేరే చేసినప్పుడు అప్పుడు టాప్. సో ఆయన వెరీ ఫాస్ట్ అండ్ క్లారిటీ. నాకు మూవీ ఇప్పుడు టాప్ కెమెరామెన్ మన మూవీ చేస్తారని ఐ వెరీ ఎక్సైట్మెంట్. ఆయన ఆయనే కావాలని ఇది చేశాను. లాస్ట్ డేట్ లేదు చెప్పారు. తర్వాత 2 days బిఫోర్ షూట్ బిఫోర్ నేను ఫోన్ చేశాను, నాకు షూటింగ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు వేరే వారితో అంటే, ఇంకా 2 days షూటింగ్ ఉంది, ఇప్పుడు పిలుస్తున్నారు, మీరే కావాలి శ్యామ్ సార్ అన్న. సరే ఓకే అని లొకేషన్ వచ్చారు. ఇక అర్థం డేట్ లేదు, వేరే కెమెరా పెట్టా. ఆ తర్వాత నాకు 2 days అడగలేను. ఆయన షూటింగ్ టోటల్గా చేంజ్ చేసి స్పాట్లో వచ్చేసి తర్వాత పెయింటింగ్ అని ప్యాటర్న్ చేసి సో బ్యూటిఫుల్. ఎవరు ఆయన ప్రొఫెషనల్ మీరు కెమెరా కొత్త స్టైల్ ఉంటుంది, ఒక ప్యాటర్న్ ఉంటుంది, కెమెరాలో కొత్త ప్యాటర్న్ ఉంటుంది. ఆయన సెట్ లో ఆయన బిహేవియర్, పర్ఫార్మెన్స్, ఆయన ప్రొఫెషనలిజం జస్ట్ అమేజింగ్. అసలు నాకే ఒక మిరాకిల్ గురించి మాట్లాడతారు షో. అది తర్వాత అడ్వైస్ చెప్తుంటాడు మేకప్ సైడ్ నుంచి. ఇంకొక విషయం చెప్పాలంటే నాకు ఐ వాంట్ టు టెల్ దట్ కెవిన్ మాస్టర్ బిగ్గెస్ట్ శివ మాస్టర్, జైలర్ మాస్టర్, ఆవిడ అంత పెద్ద మాస్టర్ సన్ ద టాప్. వాడు సన్నే అన్నిటికీ. ఆయన నాతో ఇంట్రొడ్యూస్ అవ్వాలని చెప్పి ఆయన ఫ్లైట్ టికెట్ వచ్చి నువ్వు ఇంట్రొడ్యూస్ చేయరాజ్. కెవిన్ సార్ బ్రదర్ స్టీవెన్ సార్. స్టీవెన్ ఈజ్ అసిస్టెంట్ బట్ మాస్టర్ ఉంది కెవిన్. సో ఆయన ఫస్ట్ మాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు సల్మాన్ ఖాన్ అన్నిట్లో చేస్తారు. బట్ వస్తుంది సార్. అయితే ఇప్పుడు మీరు యాజ్ ఎ డైరెక్టర్ గా కాకుండా ఈ మూవీని మీరు చూసారా సార్? ఇది చూసారా? నేను చూడగలను. చూసి మూవీ మొత్తం అదే 100 times చూస్తుంటా. నా వైఫ్ అంటే నాన్నది ఎవరో చూస్తున్నారని బ్యాక్ లో ఉంటా, నా వైఫ్ చూస్తూనే ఉంటుంది. దానికి అంత పేరెంట్స్ గా మీకు మీ సన్ ఫస్ట్ మూవీ కదా ఇది, మీకు బాగా ఎమోషనల్ అనిపించిన సీన్ కానీ ఏదన్నా పర్టికులర్ మూమెంట్ అనిపించింది? నేను యాక్చువల్లీ నా క్యారెక్టర్ ఎమోషనల్ క్యారెక్టర్ భయంగా, ఎందుకంటే ఎవరు హాస్పిటల్కి వెళ్ళాలే నాకు కొంచెం శివ స్టార్ట్. సో ఎందుకంటే నా మదర్ హాస్పిటల్. సో దీంట్లో 2 సీన్ ఉంటుందండి. నా డాక్టర్ గారికి చెప్తుంటుంది, ఎప్పుడు చూసినా నాకు ఐస్ వాటర్ వస్తుంది. యాజ్ ఎ డైరెక్టర్ నాకు ఇలా మూవీ తీయలేదు. నా మూవీ ఏంటంటే ఆ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫుల్ మీరు చూస్తుంటారు. నాకు డాన్స్ మాస్టర్ ఉన్నా కూడా ఒక పెరియ ఎవరు మూవీ ఉంది, పెద్ద మూవీ డైరెక్షన్ ఉన్నప్పుడు డెత్ సీన్ తీయాలి, అవి అక్కడ డెత్ కావాలి డిస్కషన్ ఉన్నప్పుడు నా తీను సార్ ప్లీజ్ ఆ సీన్ నా తీను ఒప్పుకున్నా. అలాంటి మూవీ నా డైరెక్టర్ 2 మూవీ వదిలేసాను. పెద్ద పేరు అమ్మ డెత్ సీన్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సార్ అంత సెన్సిబుల్ పర్సన్ ఇంత వైలెంట్ మూవీ ఎలా తీసారు? వైలెంట్ మూవీ తీయవచ్చు, అంత డెత్ ఉంటుంది ఉంది కదా, అందుకే రణమొచ్చు డెత్ లో బాగా లేస్తాడు. అసలు టీజర్ లోనే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎవరు వెళ్తుంటే తలతోటి. సో మా డైరెక్టర్ మనం సైకో ఉండాలి, కథపడి మనం ఫీల్ అవ్వడం తీసా. ఆయన ఎప్పుడు చూసినా ఆ రీ-రికార్డింగ్ ప్లేస్మెంట్ ఉంటుంది, ఫ్రీ క్లైమాక్స్ లా
నా డాట్ వచ్చేస్తుంది. అదే మరి ఇంటర్వ్యూ తర్వాత సీక్వెన్స్ అండ్ ఫాదర్తో మాట్లాడే డైలాగ్ వచ్చేస్తుంది. సో 100%. ఇంకా ఈ సీన్ కూడా అమ్మ సీన్ నీ వెళ్ళాలి. ఇదిలా లేడీస్ చాలా ప్లేస్మెంట్ల ఫీల్ అవుతారు. ఇన్ జనరల్ గా కూడా సార్ అదే ఫాదర్ గా ఐ మీన్ యాజ్ ఎ డైరెక్టర్ గా కాకుండా ఫాదర్ గా కూడా మీకు ఏమైనా టిప్స్ చెప్పేవాళ్ళ? యూఆర్ ఇంట్రడ్యూసింగ్ యాజ్ యూ యాజ్ అ హీరో కదా, సో ఇట్లా రెస్పాన్సిబుల్ ఉండాలి లేదా ఇట్లా యాక్ట్ చేయాలి, అట్లా ఏమన్నా మిమ్మల్ని గైడ్ చేయడం ఆర్ ఎనీథింగ్ అలా చెప్పేవారు? తప్పకుండా. సెట్ లో మా నాన్న ఎవ్రీ సీన్ బాగా గుర్తు పెట్టుకున్న మాటలు ఏంటి? బిహేవియర్ ఎలా ఉంటే నాకు ఒక ఐడియా ఉంది ఎలా బిహేవ్ చేయాలో, కానీ మా నాన్న ఆల్వేస్ ఫోకస్ ఆన్ బిహేవియర్. టాలెంట్ సెకండ్ వస్తుంది, కానీ అన్నిటికీ ముందు బిహేవియర్. అండ్ అఫ్ కోర్స్ అందరికీ అది ఇంపార్టెంట్ అఫ్ కోర్స్. సో అది చెప్తూనే ఉంటాను నా ఎవరికంటే అది చెప్పు, రెస్పెక్టివ్. దానివల్ల ఏమవుతుంది? స్టార్టింగ్ ఏం చెప్తారు, ఆడేంటి నమస్కరిస్తున్నాడు, పని కావాలి అడుగుతున్నాడు. నా స్టార్టింగ్లో అమ్మ అదే చెప్పారు, నువ్వు ఎవరంటే ఇలా చేయండి. నేను డాన్స్ మాస్ స్టార్టింగ్ స్టేజ్లో ఇలాగే చెప్తా. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కదా, వీడు ఇలా చెప్పి పని అలా థింక్ చేస్తారు. పెద్ద పెద్ద హీరో కూడా హిట్ అయిన తర్వాత వాళ్ళు డేట్ దొరకదు, వాళ్ళు అలా అలా వచ్చారు చూడండి. అలా మనం రెస్పెక్ట్, మనం వాళ్ళు ఏం థింక్ చేస్తారు అదా మెయిన్. ఇంకా టిప్స్ అంటే ఎవ్రీ సీన్ ముందు నాకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, ఈ సీన్ ఎలా జరగాలి. సో నేనేమో అది ఒక ఐడియా తీసుకుని ఐడియాతో నేను నా ఓన్ పర్ఫార్మెన్స్ లో నేను అలా పోర్ట్రేట్ చేస్తాను. నేను ఒకే విషయం చెప్తా, నేను ఒకే విషయం నాకు తెలుసు, నా అబ్బాయికి చెప్తా, నా టీం కూడా చెప్తా. సీడ్ వేసేయాలి. సీడ్ అంటే తెలుసు, అది వేసేయాలి. అది ఎప్పుడాவது ట్రీ అయి కాపాడు. ఆన அந்த సీడ్ సీడ్ పర్ఫెక్ట్ వేసేది. సో அதுதான் நான் இது ఎక్కడో మాస్టర్ చేశా, ఎవడో కర్ణాటకలో. అది 6 years తర్వాత నా కష్టపడే టైంలో ఒక ఫోన్ 12 o'clock వచ్చింది. ఆ సాంగ్ మీరు చేశారా మాస్టర్? 6 years తర్వాత అలా చేయలేదండి. లేదండి మీ పేరే ఉంది సాంగ్ వినపడి. ఆ సాంగ్ అవునండి నేనే చేసానండి, ఇప్పుడు ఇట్లా వస్తారని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి ఎప్పుడు ఏదవుతుందో అదిదానా చెప్తా. నీకు సందర్భం రాదు, వచ్చినా సీరియస్ వెళ్ళిపో. అది ఫ్లాప్ హిట్ అవ్వలేదు, నువ్వు సిన్సియర్ సీరీ కంపల్సరీ కన్ఫర్మ్ అది అదిదాన్ డిసిప్లిన్ ఇంపార్టెంట్. సో సార్ బిఫోర్ కంక్లూడింగ్, అంటే ఎక్కువ మాట్లాడితే మనం మూవీ గురించి అనవసరంగా రివీల్ చేయాలి, ఎక్కువ మాట్లాడాలి. సో బిఫోర్ దట్ మీరు సింపుల్ చిన్న ర్యాపిడ్ ఫైర్ ఒక మీరు ఇప్పుడు చేసిన ఒక 3-4 హీరోస్ నేమ్స్ చెప్తాను, సింగిల్ వర్డ్ చెప్పండి. సో స్టార్టింగ్ విత్ గోపిచంద్ గారు, సింగిల్ వర్డ్ లో మీరు ఏం చెప్తారు గోపిచంద్ గారు అంటే? గోపిచంద్ ఇస్ వెరీ హార్డ్ వర్కర్. ఓకే, సింగిల్ వర్డ్. అందుకోసం మరి అట్లా మూవీ చేసింది, అంత సింగిల్ ఎలా అవుతావు? అవునా, నితిన్ ఈస్ క్లైమేట్ చేంజర్. నెక్స్ట్ రవితేజ గారు, ఈస్ ఐ మీన్ సిన్సియర్, టైమర్ and touch is sincere. He respect for director. Okay, Ragin Raj is obedient. Okay. And ఇలాంటి హీరో ఉన్న పెద్ద హిట్ ఇస్తాం. అది ఇవ్వలేదంటే మనమే మేడం. సో హీరోయిన్ అనొచ్చు లేదా యాక్టర్ అనొచ్చు సార్? అంకిత ఇస్ బెంగాలీ. ఆఫ్టర్ దట్ ఈ మూవీ తర్వాత తెలుగు నేర్చినప్పుడు నేను చెప్తా, ఎందుకంటే నేనేం చెప్తా దానికి అర్థం అవుతుంది, అది హిందీ అవుతుంది. బట్ షీఈస్ పర్ఫార్మర్, అన్ని ఉంది, బట్ లాంగ్వేజ్ ఉంది. కానీ పర్ఫార్మెన్స్ అయితే భలే చేసిన మూవీలో, చాలా బాగా చేసింది. సో ఈగర్లీ సీరియస్ గా వెయిట్ చేస్తున్నాం సార్. ట్రైలర్ కూడా నేను చూసాను. సో ట్రైలర్ మేబీ హోప్ సో చాలా త్వరగా మీరు రిలీజ్ చేసి అందరికి ఒక బూస్ట్ అప్ ఇస్తారు, బ్లాక్ బస్టర్, ఐ మీన్ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేస్తారని అయితే అనుకుంటున్నాం. అండ్ మూవీ కూడా సక్సెస్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం. చెప్పాలి, చెప్పాలి, ఎందుకంటే నా ప్రొడ్యూసర్ ఈ మూవీ చూసి ఇంత తమిళ్ అండ్ తెలుగు రిలీజ్ చేస్తున్నారు శ్రీనివాస్ గౌడ్ అండ్ దీప్ ఆర్ట్స్. అండ్ నా లైఫ్లో రుణపడి ఉంటాను, ఎందుకంటే ఒక సూపర్ గుడ్ చేసిన బ్యానర్ గిట్టదు మూవీ చూసి మొత్తం ఒప్పుకొని
ఆయన ఇంత గ్రాండ్ రిలీజ్ చేస్తారంటే ఆయన ఎంత నమ్మకం. సో నా సన్ కోసం ద మూవీలో నా సన్ కష్టపడడం కోసం సో నా ఆల్ టీమ్స్ అండ్ మై ఎడిటర్, మై కెమెరామెన్ జామ్ అండ్ ఫైట్ మాస్టర్స్ అందరికీ నేను థ్యాంక్స్. అండ్ ఒరే విషయం పబ్లిక్ చెప్తా, ఇది కొత్త అబ్బాయి లేదు, అమరాజ్ సన్. సో మూవీ చూసి యాక్చువల్లీ మీ సన్ అలా చూసి ఇండస్ట్రీలో పెద్ద హీరో చేయండి. సింపుల్ గా మనకి ఇది ఒక ఫేమస్ యాడ్ డైలాగ్ ఉంది, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు. ఈ హీరోని కన్ఫర్మ్ పెద్ద హీరోని అయిపోతుంది. యు గాట్ ఎ గుడ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ సర్. ఓకే, సో ఇది అన్నమాట మొత్తానికి మూవీ అంతా కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్న మూవీ టీమ్ అంతా ఎక్సైటింగ్ ఉంది. నేను కూడా ఎక్సైటింగ్ ఉన్నా. మీకు ఎక్సైట్మెంట్ ఉందా లేదా? ఇప్పటికైతే మోషన్ పోస్టర్ అండ్ టీజర్ చూడండి, ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. థియేటర్ లో మూవీని అయితే మనందరం కలిసి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అంటే కీప్ వాచింగ్ TFPC. నేను మీ పర్లేదు సరిగా